నా కెరీర్ సక్సెస్ఫుల్గా చాలా మంచి దీన్ని చూశాను నేను. దాని తర్వాత ఆయన చేసిన చెన్నకేశ్వరరెడ్డి సినిమా చేస్తున్నప్పుడు ఒక ఆపరేటివ్ కెమెరామెన్ ఈ సినిమా డైరెక్టర్ వాసు, తను చాలా యాక్టివ్గా ఉండేవాడు, మంచి కెమెరామెన్ అవుతాడు అనుకున్నాను. కానీ సడన్ గా ఒక రోజు వచ్చి నేను సినిమా చేస్తున్నానండి ఇలాగా సురేష్ గారితో అని. కానీ నేను అంటే సురేష్ గారు చాలా ధైర్యంగా కొత్త డైరెక్టర్కి సినిమా ఇవ్వడం అనే విషయంలో చాలా మందికి గట్స్ ఉండవు, అంటే నమ్మకం ఉండదు. చాలా ధైర్యంగా కథ వినగానే రెండోసారి కూడా ఒక కథ వినకుండా డైరెక్షన్ తీసుకునే మనిషి ఆయన జడ్జిమెంట్. నేను కథ వినమన్నప్పుడు సురేష్ గారు బాగుందంటే బాగుంటుంది అంతే, నువ్వు ధైర్యంగా ప్రొసీడ్ అయ్యి మొత్తం సెట్ చేయని చెప్పాను. అసలు నాకు చెప్పిన నాకు మొన్నే వచ్చి కలిసినట్టుంది, సినిమా రిలీజ్కి వచ్చింది. ట్రైలర్స్ చూసిన తర్వాత అర్థమైంది చాలా ఫెంటాస్టిక్ గా తీసాడని. ఇప్పుడు రామ్ అంటున్నాడు వాసు పేరు మార్చేవండి, వాసు కాదు మాసు అని. అలాగే ఒక మాస్ డైరెక్టర్ గా చాలా మంచి పేరు తెచ్చుకుంటాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్ గా ఈ సినిమా డబుల్ పాజిటివ్ చూసిన చాలా మంది నాతో ఇందాక చెప్తున్నారు చాలా బాగా తీసాడండి వాసు, చాలా బాగుంది సినిమా అని. డెఫినెట్ గా సూపర్ డూపర్ హిట్ అయ్యి వాసుకి అలాగే రామ్ కి కూడా చాలా మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే రామ్ ఒక ఎనర్జీ కరెంట్ షాక్ లాగా చేస్తున్నాడు ఏదైనా. తనకి ఈ సినిమా దేవదాస్ కంటే పెద్ద హిట్ తన కెరీర్ లో ఒక మంచి సినిమాగా నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే అన్సికకి, ఈ సినిమాకి పనిచేసిన అందరికీ, ముఖ్యంగా ఈ సినిమా కెమెరామెన్ ఆండ్రూ గారికి, అలాగే మ్యూజిక్ తమన్. ఇప్పుడు మంచి ఎక్కడ విన్నా ప్రతి 2 ఆడియో తనే ఉంటుంది, చాలా ఫాస్ట్ గా ఉన్నాయి సాంగ్స్. తనకు కూడా చాలా మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నా. ఇట్ విల్ బి మచ్ బిగ్గర్ ఫిల్మ్ దాన్ రెడీ. అండ్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరు వస్తుంది, ఎస్పెషల్లీ మ్యూజిక్ ఇచ్చిన తమన్. ఎందుకంటే మేము ఇంకో పక్కన దూకుడు సినిమా కూడా చేస్తున్నాం, అందులో కూడా అతను ఎలాంటి సాంగ్లు ఇస్తాం. సో అతను ఫుల్ ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్. సో అండ్ హీస్ మ్యూజిక్ చూసాం ఇప్పుడు చాలా పెద్ద అసెట్ అవుతుంది సినిమాకి. ప్రతి టెక్నీషియన్ కి ఇందులో చాలా మంచి పేరు తీసుకొచ్చి అండ్ ఈ పిక్చర్ చాలా పెద్ద హిట్ అవుతుందని అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. అలాగే తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఈ ఆడియో పెద్ద హిట్ అవ్వాలని. అలాగే బెల్లంకొండ గారు కూడా నేను ఇంతకుముందు గోలీమారు ఇవన్నీ శంభో ఇవన్నీ రాశాను. సో ఈ అవకాశం నాకు కంటిన్యూగా ఇస్తున్న సినీ పరిశ్రమలోని పెద్దలందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే రచయితల పక్షాన కోన వెంకట గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుని నమస్కారాలు. ఈ సినిమా తర్వాత సంతోష్ శ్రీనివాస్ గారు వేరే సినిమాలకి గెస్ట్ గా వెళ్తారు, అంత గొప్ప డైరెక్టర్ అవుతారు, డౌట్ లేదు. ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ABCDF సీన్ గాడు మహా టఫ్. థ్యాంక్ యూ, నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ. Vinayak sir, thank you so much. Venkatesh sir, thank you so much for supporting us. And Vasu Garu, thank you so much for giving me like a couple of movies before, and I'm glad that I've come under him. I've learned a lot, especially what is inner smile. I've learned a lot. And definitely Suresh Garu, thank you so much for producing this movie. We needed a producer like Suresh Garu for being so giving and being so kind to us. I'm glad that I'm working with Ram once again. Pair had been a hit during Maska. I hope it's a bigger hit this time. And definitely Taman, like I think you're giving the music second time for me, and you've given like awesome music. Thank you so much. Thank you everybody, and thank you all for coming here. This film elante more than my sound engineer and my studio lo unde na dinikana Ram and Vasu took more care, and they work like musicians. ఆయన కీబోర్డ్ ప్లేయర్ గా, ఆయన డ్రమ్మర్ గా పనిచేశారు. సో హ్యాపీ ద వే ద ఆడియోస్ కమ్ అవుట్ టుడే. ఈచ్ ఒక చిన్న టూ కూడా ఎక్స్ట్రా రాకుండా కరెక్ట్ గా అలా మల్లెపూలు చుట్టినట్టు కరెక్ట్ గా రామ్. It was totally happening. I'm so happy there's a lot of support from these people today, and I have to thank Raja Ravindra Garu, Bellankonda Suresh Garu, and the man behind all this, Mr. Mahendra. So he's always on the phone, so I got Bluetooth konichanu. So
So I'm so happy the way everything has come out. The film is so positive. Definitely ఇప్పుడు రిలీజ్ అయ్యేటప్పటికి దిస్ ఫిల్మ్ విల్ డూ ఇట్స్ 100 days వెరీ సూన్ బై ఇదన్నమాట. నేను లైఫ్లో ఏ రోజు కోసం అయితే వెయిట్ చేస్తున్నానో దానికి అవకాశం ఇచ్చిన బెల్లంకొండ సురేష్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే కథ రెడీ చేస్తే సినిమా ఎవరు హీరో చెప్పాలని అనే ఈ రోజుల్లో కథ చెప్తే ఓకే చేసే ప్రొడ్యూసర్స్ ఉంటారని ఆయన నిరూపించారు నా లైఫ్లో. కథ చెప్పిన తర్వాత నీకు ఏ హీరో కావాలని ఇష్టం తీసుకొస్తా అన్నారు. కానీ నా మీద నా కథ మీద నమ్మకమే ఈ సినిమా అంటే. కందిరకి ఈరోజు రిలీజ్ అవ్వడం కారణం, ఈరోజు ఎంత బాగా రావడానికి కారణం సురేష్ గారు, నా హీరో సీను, రామ్ ఇద్దరు నమ్మకమే ఈ సినిమా సార్. నేను ఇద్దరికి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. తమ్మనండి ఒక ఫస్ట్ సినిమా చేసే డైరెక్టర్కి ఒక తమిళనాడు మ్యూజిక్ డైరెక్టర్ దొరకడం చాలా అదృష్టం అండి. అవకాశం ఇచ్చిన సురేష్ గారికి తమ్మని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్స్ అండి. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఫైనలీ ఈరోజు కందిరిగా ఆడియో రిలీజ్ అవుతుంది ఆఫ్టర్ సో లాంగ్. నాకు మై ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ కందిరిగా ముందు నేను ఆల్రెడీ రైడ్లో సురేష్ సార్తో వర్క్ చేశాను. అండ్ ఇట్స్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్ టు బి వర్కింగ్ విత్ హిమ్ అగైన్. సాయి గణేష్ ప్రొడక్షన్స్ is absolutely fabulous and I'm really happy to be part of it again. I want to say a big thank you to my director because he's given me the role of a lifetime. He's given me a dream role and he also made me believe that a heroine can do a lot more than just be a glamour doll. So thank you sir. Ram ki kuda thanks cheppali because chala manchi co-star unnaru. He's been really he's really guided me a lot. And తన యాక్టింగ్ కి అండ్ మూవీ ప్యాషన్ అంటే ఏంటో తన యాక్టింగ్ కి అండ్ you can really come to know what really passion is by looking at him and seeing his dedication. And I've never told him this, but looking at your hard work and dedication, you'll be a bigger superstar than you already are. And coming to the main reason why we are here today, the music. Taman sir, it's the first time he's given music for my film. అండ్ అందరికీ తెలుసు ఆల్రెడీ ఇండస్ట్రీకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు అండ్ ఈ ఫిల్మ్ లో కూడా హీస్ గివెన్ రియలీ అమేజింగ్ మ్యూజిక్. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి డాన్సింగ్ టు హిస్ సాంగ్స్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ దర్ ఆర్ ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్, మాస్ as well as class. So guys, make the music a hit, the film a hit. Thank you and God bless. 10 years నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఎప్పుడో డైరెక్టర్ అవ్వాల్సినాడు, కొంచెం లేట్ అయింది కానీ చాలా బాగా చేసేవాసు. ట్రైలర్స్ చాలా బాగున్నాయి, సినిమా దీనికంటే చాలా బాగుండేది అనుకుంటున్నాను. కరెక్ట్ హీరో దొరికాడు నీకు, ఫుల్ ఎనర్జీ ఉంది. రామ్ మామూలుగానే చాలా బాగా చేస్తాడు, డాన్సెస్ అదరగొట్టావు. సినిమా చాలా బాగుంది, మంచి ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గారు, మీకు మంచి టీం దొరికింది. ఐ థింక్ ఇట్ విల్ బి బిగ్ హిట్. ఆల్ ది బెస్ట్.